పనిచేసిన వాళ్ళకి, పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి, మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాను. ఉదాహరణ శ్రీకాంత్ అన్ననే. శ్రీకాంత్ అన్న పార్టీకి కానీ కుటుంబానికి కానీ చాలా వరకు ఫస్ట్ నుంచి అండగా ఉన్నాడు. నేను లోకేష్ దగ్గరికి శ్రీకాంత్ అన్నని తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లోకేష్ అన్నకి ఇచ్చినాం, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం. కానీ అదే మండలం నుంచి ముక్కు ముఖం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే అసలు పని చేయని వారికి పదవులు ఇస్తామంటే కూడా అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది. అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా మండలానికి ఒక పేరు ఇస్తాము, వాళ్ళని మా కుటుంబానికి అవసరంలా, మాకు అవసరంలా. ఈరోజు పార్టీలో మనం విభేదించిన మన దేశం మీదకి వస్తుందంటే అందరం కూడా ఒకటైతారు. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుందంటే ఇక్కడ మనం అందరం సిద్ధమవుతున్నాం. ఎందుకు అంటే దేశం మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఎంతో మంది మరి సైనికులు ఈరోజు బార్డర్స్ దగ్గర వాళ్ళు ప్రాణాలు తెగించి మన కోసం ఉన్నారు కాబట్టే మనం ప్రశాంతంగా మనము మన పిల్లలు పడుకోగలుగుతున్నాం. కానీ ఈరోజు ఏదైతే పాకిస్తాను విభజించి మనల్ని విడగొట్టి కులాలకి మతాలకి చిచ్చు పెట్టి ఏ విధంగా చిచ్చు పెట్టాలని చెప్పి చూసిందో అటువంటి మైండ్ సెట్టే ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకురావడం, కులాల మధ్యన విభేదాలు తీసుకురావడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అటువంటి ఏదైతే సైనికులు చనిపోయి మన కోసము మనల్ని కాపాడడం కోసము యుద్ధంలో చనిపోయిన సైనికులకు అందరూ కూడా నివాళులు అర్పించాల్సిన అవసరము బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మనమందరం కూడా జెండాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఆ జెండాలన్నీ కూడా తీసుకొని ఒక క్యాండిల్ మార్చ్ లాగా మనము వెళ్ళి మరి సైనికులకి నివాళులు అర్పించి మన దేశభక్తి ఎంత గొప్పదనేది ఒక్కసారి గట్టిగా మన ఆలగడ్డ నుంచి మనం కూడా ఒక్కసారి మన వాయిస్ కూడా వినిపిద్దామని ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు నేను చెప్తున్నా, ఆయన కూర్చోబెట్టుకొని చెప్పిన సగం మంది మన దగ్గర లేరు. కానీ ఈరోజు వాళ్ళు ఎవరు అవసరం లేకపోయినా వాళ్ళందరూ మనం ఓడిపోవాలని కష్టపడినా కూడా సాధించుకోలేకపోయినారు. ఎందుకంటే మేము మొదటి నుంచి చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. మేము మొదటి నుంచి చూపించే దారిలో న్యాయం ఉంది. మొదటి నుంచి కూడా కార్యకర్త 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 తప్ప వేరే మాట మా నోట్లో నుంచి రాలేదు. ఈరోజు గంగులోళ్ళు మాకు ఒక చెప్పచ్చో చెప్పకూడదు ఒక ప్రపోజల్ పంపించినారు. 60-40 అంట, 60-40 అంట. రేపు పొద్దున మళ్ళీ ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే మీకు కూడా 40% ఇస్తాము, ఇప్పుడు మాకు ఇమ్మని చెప్పి పంపించినారు. కానీ ఈరోజు గతంలో మనము ఇట్లాంటి ఆఫర్లు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో వచ్చినాయి. పలానా సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడకండి, ఈ కేసులు పెట్టాము, మీరు ఇది వదిలేయండి, మీ మీద కేసులు పెట్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పి పంపించినారు. కానీ ఈరోజు ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాలేదు. అవతలతో మాట్లాడితే తెలిసిపోతే ఎక్కడ ఇబ్బంది పడతామని చాలా మంది జాగ్రత్తలు కూడా పడ్డారు. ఈరోజు నేను చెప్తున్నా, ఇది నా ఒక్క గెలుపు కాదు, ఇది కార్యకర్తల గెలుపు, మన గెలుపు. నేను కాదు ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి
పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు కూర్చున్నారు, కార్యకర్తలు కూర్చున్నారు, లీడర్లు కూర్చున్నారు. ప్రతి ఒక్కరు ఇది నా గెలుపు, నా ఎన్నికలు, నాది అని కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు మనము ఈ స్థాయికి రాగలిగినామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మామూలుగా అయితే ఇది 2 రోజుల తర్వాత పెట్టాల్సిన ప్రోగ్రాం మహానాడు నియోజకవర్గంది. కానీ ఈ తుఫాన్ ఉంది, ఎప్పుడు వర్షాలు ఎక్కువ పడతాం, మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి హడావిడిగా ఈ రోజే పెట్టాల్సింది. పొద్దునే నిర్ణయం తీసుకొని పొద్దున ఫోన్ చేస్తే సాయంత్రం కల్లా ఈ రోజు కార్యకర్తలందరూ కూడా ఇంత తక్కువ సమయమైనా వెంటనే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఒకటికి 100 మందిని తయారు చేసుకొని కడపలో జరిగే మహానాడులో కూడా ఆలగడ్డ సభాషణ అనిపించుకున్న మనం అందరం కూడా చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకు అందరూ కూడా పిలుపునిస్తూ, నాకు నోరుంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా గనక మాట్లాడే పరిస్థితి ఉంటే గనక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే గనక ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్ గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం.